ప్రజలు ఆర్టీసీ బస్సు సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శుక్రవారం భూపాలపల్లి ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో భూపాలపల్లి, పరకాల, మోరంచపల్లి, ఎస్ఎం కొత్తపల్లి, ఒడితల, గోపాలపురం, కాకర్లపల్లి, కొడవటంచ, లింగాల సర్వీస్ను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం బస్సులో భూపాలపల్లి బస్టాండ్ నుండి మోరంచపల్లి, ఎస్ఎం కొత్తపల్లి, ఒడితల, గోపాలపురం, కాకర్లపల్లి, కొడవటంచ వరకు సాధారణ పౌరుల ప్రయాణికులతో కలిసి ప్రయాణం చేశారు. ఎస్ఎం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఎలగొండ సమ్మక్కతో బస్సులో ప్రయాణం చేస్తూ సరదాగా ముచ్చటించారు. ఒడితల గ్రామానికి బస్సు చేరుకోగా మహిళలు, గ్రామస్తులు ఎమ్మెల్యేకు శాలువలు కప్పి స్వాగతం పలికారు. బస్సు వద్ద గ్రామస్తులు కొబ్బరికాయలు కొట్టారు. గోపాలపురం, కాకర్లపల్లి, కొడవటంచ గ్రామాల్లో కూడా గ్రామస్తులు ఎమ్మెల్యేకు శాలువలు కప్పారు. కాకర్లపల్లిలో వినాయక స్వామి మండపం వద్ద నిర్వహించిన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని టెంకాయ కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. ప్రయాణం అనంతరం ఎమ్మెల్యే కొడవటంచలో మీడియాతో మాట్లాడారు. భూపాలపల్లి నుంచి ఉదయం 6:30కి బయలుదేరి మోరంచపల్లి, చెల్పూర్ మీదకెళ్లి చెల్పూర్, మోరంచ నుంచి ఎస్ఎం కొత్తపల్లి, దూద్పల్లి, ఒడితల, గోపాలపురం, కాకర్లపల్లి, కొడవటంచ నుంచి లింగాల, రేగుండ, పరకాలకెళ్లి మళ్ళీ రిటర్న్ సేమ్ రూట్ లో 4 ట్రిప్పులు రోజుకు ఆర్టీసీ బస్సు ఈ రోజు ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాంత ఆరాధ్య దైవుడు కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి ఉన్నారు. కొడవటంచకు వచ్చే లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులు గాని, భూపాలపల్లి పోయేటువంటి మన చదువుకునేటువంటి విద్యార్థులు గాని, పరకాలకు వెళ్ళేటువంటి వ్యాపారస్తులు, చిరు వ్యాపారులు గాని అందరికీ రవాణా సౌకర్యం కొరకు ఈ యొక్క రవాణా బస్సును అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ప్రజలందరూ ఏదైతే యాక్సిడెంట్ల నివారణ కొరకు బస్సులో ప్రయాణం చేస్తే సురక్షితంగా మనం ఇల్లు చేరుకునేటువంటి అవకాశం ఉంటది. ప్రయాణికులు సురక్షితంగా ఇంటికి వచ్చే విధంగా ఈ బస్సులో ప్రయాణం చేయవలసిందిగా కోరుతూ